మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని బడిలోకి వేసే ముందు ఒక మాట చెప్తా. ఒక పద్యము నా చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళక ముందు నుంచి కూడా మా అమ్మమ్మ నాకు ఒక పద్యం నేర్పించింది, అలాగే ఒక శ్లోకం నేర్పించింది. అది నేర్పించిన తరువాత స్కూల్కి పంపించారు. ఆ శ్లోకం ఏంటో చెప్పమంటారా? ఇవాళ అది గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. గురువు యొక్క విశిష్టత ఎంత ఉందో, గురువు ఎంత గొప్పవాడో పుట్టిన తరువాత, ఊహ తెలిసిన తరువాత నేర్పించినటువంటి ఈ శ్లోకం ఎంతోమంది మనం నేర్చుకున్న తర్వాత స్కూల్కి వెళ్ళాం. ఇప్పుడున్న స్కూల్స్ గురించి నేను మాట్లాడను, ఇప్పుడున్న పేరెంటింగు వాళ్ళ యొక్క బిజీ జీవితాల గురించి కూడా నేను వ్యాఖ్యానించను. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, ఇంత గొప్ప స్థాయి ఉన్నటువంటి ఆ గురువుల యొక్క బాధ్యత ఈరోజు చాలా వరకు మరుగున పడిపోయింది అనడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక వార్త నన్ను నిజంగా ఎంత కదిలించిందంటే, ఒక వార్త కాదు, నేను కొన్ని సంవత్సరాల నుంచి నేను వింటున్నాను, ఇవి వింటూ ఉన్నా కూడా ఏమీ చెయ్యలేనటువంటి పరిస్థితులు. ఎందుకనంటే ఈరోజు విద్యా వ్యవస్థ భయంకరమైనటువంటి వ్యాపార రంగంలోగా స్థిరపడిపోయింది అనంటే దానికి ముఖ్యమైనటువంటి కారకులు ఎవరు చెప్పండి? ఎవరు? తల్లిదండ్రులు. ఆ తల్లిదండ్రులు ఎందుకు కారణం అంటే, స్కూల్స్ని ఎత్తుక్కోవడంలోనా లేకపోతే ప్రైవేట్ స్కూల్స్లో వేయడం వలన, వాళ్ళు కష్టపడి స్కూల్స్లో చదివించినా కూడా ఇలా కాకపోవడం అనేటటువంటిది కాదు. వాళ్ళు వేసేటటువంటి విలువైనటువంటి ఓటు ఏదైతే ఉందో, ఆ ఓటు వేసేటటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఆలోచించాల్సిన అటువంటి అవసరం ఏంటి అంటే, ఈ రాజకీయ నాయకుడు ఎవరికైతే నేను వేస్తున్నానో, ఏ ప్రభుత్వాన్నైతే నేను ఎన్నుకోవాలని అనుకుంటున్నానో, ఆ వచ్చేటటువంటి ఆ ప్రభుత్వము నా బిడ్డ యొక్క విద్యకి సంబంధించినటువంటి ఆ స్థితిని, ఏ విధమైనటువంటి విద్యా జ్ఞానాన్ని అందించగలుగుతుంది, ఎలాంటి ఉన్నతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందిస్తుంది అనేటటువంటి జ్ఞానము ఎంతమంది తల్లిదండ్రుల్లో ఉంది? మై డియర్ ఫ్రెండ్స్, చెప్పండి. ఇక్కడ మీరు అనొచ్చు, ఏమండి ఓటు వేసే వాళ్ళందరూ చాలా వరకు కూడా చదువుకోనటువంటి వాళ్ళు ఉన్నారు, అమాయకులు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ ఒకటే మాట అడుగుతున్నానండి. పేదరికము అనేటటువంటి ఒక మాట మడుగున, తర్వాత అమాయకులు, చదువుకోలేదు అనేటటువంటి ఆ ఒక్క ట్యాగ్ను అడ్డం పెట్టుకొని భవిష్యత్తు ఏమిటో తెలియకుండానే బ్రతికేస్తున్నామా అండి? ఇలా ఎన్ని సంవత్సరాలు బ్రతుకుదాం? ఎన్ని యుగాలు బ్రతుకుదాం? అరే పోయిన గతం ఉన్నటువంటి యుగాలు ఏదైతే ఉంది, ఇప్పుడు కలియుగంలో ఉన్న త్రేతాయుగం కానీ, ద్వాపర యుగం కానీ, అంతకుముందు ఉన్నటువంటి కృతయుగం కానీ, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగం, వీటన్నిటిలో విద్యా వ్యవస్థ బలీయంగా ఉందండి. గురుకులాలు ఉన్నాయి. అక్కడ జ్ఞానము, విద్యతో పాటు జ్ఞానము, సామాజిక విలువలు, అలాగే కుటుంబ విలువలతో కూడుకున్నటువంటిది, తర్వాత అలాగే ఆహారము, ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేటటువంటి విషయాలు ఎన్నింటినో గురుకులాల్లో, పాఠశాలల్లో నేర్చుకొని ఇంటికి వచ్చి సమాజంలో వాళ్ళ యొక్క పాత్రని వాళ్ళు చాలా సమర్థవంతంగా నిర్వహించేవాళ్ళు. ఓ సమాజంలో ఒక వ్యక్తి ఎదగాలన్నా, నియమ నిష్టలతోటి ఉండాలన్నా కూడా ఈ గురుకులాలు చాలా దోహదం చేసేవి. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు నాకు సరిగా గుర్తులేదు, నేను 8th, 9th, 10th నేను ఒక గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. ఓకే, అలాగే మా అమ్మమ్మ వచ్చేసి ఒక స్కూల్కి ప్రిన్సిపల్, హెడ్ మిస్సెస్. అయితే ఆ స్కూల్లో కూడా నేను ఒక 2 నెలలో 3 నెలలో ఆ గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను చదువుకున్నాను. ఎందుకంటే ఆ వాతావరణం అనేది నాకు తెలుసు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఆ చిన్నప్పుడు 3rd క్లాస్ అనుకుంటా, 3rd క్లాస్లో కొన్ని నెలలు తన స్కూల్లో చదువుకున్నాను. మా ఫాదర్ చనిపోయిన తర్వాత తను మమ్మల్ని తీసుకెళ్ళి తన దగ్గర పెట్టుకొని అక్కడ చేసి, అక్కడి నుంచి మళ్ళీ విజయవాడలో ఉన్నటువంటి వేరే కాన్వెంట్ స్కూల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని రోజులు కూడా ఆ గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉండేవి అనేటటువంటిది కూడా నాకు ఒక అవగాహన ఉంది, నాకు ఒక అనుభవం కూడా ఉంది. నిజం చెప్తున్నా, ఆ రోజుల్లో టీచర్స్ అందరూ కూడా
చాలా వరకు బాధ్యతగా ఉండేవాళ్ళు. అలాగే బాధ్యత లేనటువంటి టీచర్లు కూడా ఉండేవాళ్ళు. ఒక టీచరు స్కూల్కి రాగానే కూడా ఆ పిల్లలకి ఏం పాఠాలు చెప్పాలి, ఏమి నేర్పించాలి, రానటువంటి తల్లిదండ్రుల్ని ఎలా అవేర్నెస్ ఇవ్వాలి, వాళ్ళకి చివరికి స్కూల్కి వస్తే వాడు చదువుకుంటే వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానము సమాజానికి ఎలా ఉపయోగపడుతుంది, లేదా వాడు జీవితంలో ఉన్నత స్థితికి ఎదగడానికి ఎలా ఉంటుంది అని చెప్పేటటువంటి టీచర్లు కొంతమంది ఉంటే నాకు నిజంగా గుర్తుంది. అంటే మా స్కూల్లో లేదు, వేరే స్కూల్స్ నేను చూసేదాన్ని. ఆ స్కూల్స్లో ఏంటి అని అంటే టీచర్లు కుర్చీలో కూర్చొని తల్లో పేలు చూయించుకునేటటువంటి టీచర్లను కూడా నేను చూశాను. ఇక్కడ నేను టీచర్లను అవమానించడం లేదండి, దయచేసి నేను టీచర్లను అవమానించలేదు. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను మాత్రమే నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నేను ఇక్కడ నిలబడి ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నానంటే నా మీద ప్రభావం చూపించినటువంటి పంతుళ్లలో ఒకళ్ళు మా అమ్మమ్మ అయితే ఇంకొకళ్ళు మా మాస్టర్ ఆయన ఎంత అద్భుతంగా లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళో, ఆ విశ్లేషణ అనేది ఎంత బాగా చేయాలి అనేటటువంటిది అవన్నీ కూడా నేను వీళ్ళ ద్వారానే నేను నేర్చుకున్నాను. టీచర్స్ నా జీవితంలో చాలా బలమైనటువంటి ముద్రను వేశారు అనేటటువంటిది నేను ఇక్కడ చెప్తున్నాను. వాళ్ళు చెప్పబట్టే మేము ఇక్కడ ఇంత గొప్పగా మేము చెప్పగలుగుతున్నాము, ఒక విశ్లేషణ చేయగలుగుతున్నామంటే ఆ రోజు మాకు వాళ్ళు పాఠాలను అంత అద్భుతంగా మా బుర్రలో మాకు అర్థమయ్యేటట్టు చెప్పినటువంటి ఆ విశ్లేషణ ఏదైతే ఉందో, ఆ పంధా ఏదైతే ఉందో అదే ఈరోజు నేను నేర్చుకొని నేను ఈరోజు జనానికి కూడా నేను చెప్పగలుగుతున్నాను. అంత ప్రముఖమైనటువంటి పాత్ర ఉన్నటువంటి స్కూల్ టీచర్స్లో కూడా ఎన్నో స్కూల్స్ నేను చూశాను. గవర్నమెంట్ స్కూల్ అనగానే అరే ఈరోజు కుర్చీలో కూర్చున్నటువంటి ఎంతోమంది రాజకీయ నాయకులు, అలాగే చట్టాలను తయారు చేసేటటువంటి చట్టసభల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులే కాకుండా బ్యూరోక్రాట్స్ ఎవరైతే పాలసీస్ని ఇది చేస్తారో పాలసీ మేకర్స్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చారండి, మర్చిపోతున్నట్టున్నారు. అలాగే వీళ్ళందరూ కూడా గవర్నమెంట్లోకి అధికారంలో ఒక పాత్ర అవ్వగానే వాళ్ళు ఏవైతే స్కూల్స్లో చదువుకొని ఆ జ్ఞానంతో అంత గొప్పవాళ్ళు అయ్యారో, వాళ్ళు చదువుకున్నప్పుడు ఏ లోపాలు ఉన్నాయో ఆ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను సరిచేస్తే మరికొంతమంది విద్యావంతులు అవుతారు. విద్యా వ్యవస్థను మెరుగుపడితే తద్వారా వ్యక్తి బాగుపడతారు, వ్యక్తి బాగుపడితే వ్యవస్థ బాగుపడుతుంది, వ్యవస్థ బాగుంటే దేశాభ్యుదయం ముందుకెళ్తుంది అని ఆలోచించినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ శాతం ఉన్నారు. అయితే ఈరోజు ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి కారణం ఏంటంటే నాకు ఒక ఆర్టికల్ నిజంగా నన్ను కలిచివేసింది. ఎందుకంటే ఎప్పటి నుంచో నేను వింటున్నా, నాకు వస్తున్నాయి కంప్లైంట్స్, నేను చూస్తున్నాను, కానీ ఎవరు దాని మీద దృష్టి పెట్టనంత వరకు కూడా నా అంతటికి నేను ముందుకు రావాలి అని అంటే కంప్లీట్గా దాని మీద అనాలిసిస్ ఉంటే తప్ప నేను రాను. అలాంటిది చాలామంది చెప్పారు, ఏమండి ఊర్లలో టీచర్సు ఎక్కడో పట్టణాల్లో ఉంటారు, సిటీల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి స్కూల్కి రావడానికి మధ్యాహ్నం బిఫోర్ లంచ్ టైం అవుతుంది, లేదా లంచ్ అయ్యే టైంకి వస్తారు. అంటే ఎందుకు నేను కొంతమందిని అడిగాను, ఎందుకు వాళ్ళు అంత లేటుగా వస్తున్నారు అని అంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఆ టీచర్లందరూ కలిసి కూర్చొని చెప్పుకునేటటువంటి కబుర్ల ద్వారా నాకు వచ్చినటువంటి సమాచారం ఏంటి అని అంటే పొద్దున్నే వీళ్ళు నిద్రలేచి వాళ్ళ పిల్లల్ని రెడీ చేసి వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి, మగవాళ్ళైతే స్కూళ్ళల్లో డ్రాపులు చేసి, ఆడవాళ్ళైతే వంటలు గింటలు చేసి వీళ్ళు బాక్సులు కట్టుకొని వీళ్ళు తినేసి తీరిగ్గా బస్సులెక్కి, అండర్లైన్ దిస్ పాయింట్, బస్సులెక్కి ఈ స్కూల్కి వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుంది, ఓ 2-3 పీరియడ్లు అయిపోతున్నాయి. వచ్చిన తర్వాత మమ్మ అని రిజిస్టర్లో సంతకం పెట్టి, ఎందుకంటే ఆ స్కూల్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఒకే యూనిట్ తోటి ఉంటారు కాబట్టి ఏ టైంకి వచ్చినా రిజిస్టర్లో సంతకం పెట్టామా లేదా, అయిపోయిందా, పెట్టిన తర్వాత మళ్ళీ 4 కాగానే మళ్ళీ స్కూల్లోంచి పిల్లలు ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసే టైంకి వీళ్ళు ఇంట్లో ఉండాలి, వాళ్ళ పిల్లలకి అన్నీ చేసి పెట్టాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి. వెంటనే మళ్ళీ 3:30 కల్లా అందరూ తట్టాబుట్టా సర్దుకొని మళ్ళీ బయలుదేరి పట్టణాలకు వస్తున్నారు. మై డియర్ టీచర్స్, నేను ఒక్క మాట మాట్లాడుతున్నాను, మీ బిడ్డల చదువుల కోసం మీరు సిటీలో ఉండి వాళ్ళకు ఉన్నతమైనటువంటి జీవితాలను ఇవ్వాలి అని చెప్పేసి విద్యావంతుల్ని చేయాలనే మీ కోరిక, మరి మీకు జీతాలు ఇచ్చి స్కూల్స్ నడుపుతుంటే ఆ స్కూల్లో పంపించేటటువంటి తల్లిదండ్రులకు ఉండవా? సర్కారు సొమ్ము తింటూ ఆ గవర్నమెంట్ నుంచి జీతాలు అందుకుంటూ, ఆ జీతాలు ఎవరివండి? ఈ సామాన్యులు కొనే ఉప్పు పప్పులో నుంచి వచ్చినాయి కాదా?
అంటే వాళ్ళు అంత చులకనగా కనిపిస్తున్నారా మీకు? గవర్నమెంట్ స్కూల్లో చదివేటటువంటి పిల్లలందరూ మీకు అంత చులకనగా ఉంటున్నారా? గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి జీతం డబ్బులతో మీ జీవితాలు పట్లల్లో అద్భుతంగా ఉండాలి, తీర్చిదిద్దుకోవాలి, మీ పిల్లలు ఉన్నతమైనటువంటి చదువులు చదవడం కోసము మీరు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క జీవితాలని త్యాగం చేసి ఎంతమంది పిల్లలు ఉంటారు చెప్పండి? ఒక స్కూల్లో కనీసం మినిమం కొన్ని స్కూల్స్ చూస్తుంటే కొన్ని స్కూల్స్ మూసేసి ఉన్నారు. ఎంత భయంకరమైన సిచ్యుయేషన్స్, ఆ సిచ్యుయేషన్స్ అన్నిటికీ తర్వాత వస్తాను. అక్కడికి వచ్చి మీరు ఈ పిల్లల్ని మిమ్మల్ని పోషిస్తున్నటువంటి ఆ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ పిల్లలకి మీకు ఉద్యోగాలు ఎందుకు ఇచ్చారండి? ప్రభుత్వం మీకు ఎందుకు అన్ని లక్షల రూపాయల జీతాలు ఎందుకు ఇస్తుంది? ఇవాళ ఒకప్పుడు బతకలేక బడి పంతులు నిజంగా నా చిన్నప్పుడు మా అమ్మమ్మకి 6 నెలలకో 8 నెలలకో అట్లా వచ్చేది జీతం. కాకపోతే ఏంటంటే మా తాత మూతపరి కాబట్టి మాకు ఆ జీతంతో అవసరం లేదు కాబట్టి గిల్లు గడిచినాయి. కానీ జీతమే అవసరం ఉన్నటువంటి టీచర్లు, బడి పంతుళ్ళు ఎన్ని కష్టాలు పడేవాళ్ళు, ఎంత దారిద్ర్యంతో ఉండేవాళ్ళు నేను చూశాను. అందుకే నేను చెప్తున్నా, ఆ జీవితాలు కూడా నాకు తెలుసు. కానీ ఆ వృత్తిని ప్రేమించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆ దారిద్ర్యంలో కూడా ఆ బాధ్యతగా తీసుకొని ఎంతమంది ఉన్నతమైనటువంటి విద్యార్థుల్ని, ఉన్నత పౌరుల్ని ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి అధ్యాపకుల్ని నేను ఎంతో మందిని చూశాను. ఇవాళ ఏం జరుగుతుందండి గవర్నమెంట్ స్కూల్స్లో? ఇవాళ నేను కొన్ని విషయాలు మాట్లాడకూడదేమో, కానీ కొన్ని మాట్లాడాల్సి వస్తుంది. మీరు హ్యాపీగా బ్రతకడం కోసమో చక్కగా గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించేసుకుంటే 4 అంకెల జీతం వచ్చేస్తుందని చెప్పేసి అని మీరు ట్రైనింగ్లు అయిపోయి చాలా గొప్పగా మీరు మాట్లాడేసుకుని గొప్పగా ఉద్యోగాలు తెచ్చేసుకొని మీరు తీసుకునేటటువంటి జీతాలతోటి మీరు పట్టణాల్లో ఉండి అక్కడి నుంచి ఈ పిల్లల యొక్క జీవితాల్ని వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వాళ్ళకి ఇవ్వవలసినటువంటి దాన్ని తుంగలో తొక్కేసి కాలక్షేపం కోసం జీతం తీసుకోవాలి కాబట్టి రిజిస్టర్లో సంతకాలు చేయడం కోసం స్కూళ్ళకి వచ్చిపోతున్నారు అనేటటువంటి డేటా చాలా ఉంది. ఇంకా మళ్ళీ నన్ను గెలికితే డేటా మొత్తం తీసుకొచ్చి సబ్మిట్ చేస్తా. పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే నన్ను నిజంగా చాలా బాధ పెట్టినటువంటి ఆర్టికల్ అన్నమాట ఇది. నేటి తరం అనేటటువంటి దాంట్లోటి వచ్చింది. ఇది ఏంటి అనంటే ఇక్కడ చూడండి, పాఠాలు పాతర ఆన్లైన్ ట్రేడింగ్ జాతర. వాస్తవం ఫ్రెండ్స్, నేను నిజం చెప్తున్నాను కదా. ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో ఇందాక నేను చెప్పింది 2-3 గంటలు మాత్రమే, అది కూడా రిజిస్టర్లో సంతకం పెట్టాలి కాబట్టి, లేదా థంబ్ ప్రింట్స్ ఉన్నాయో మరి లేవో నాకు తెలియదు, కానీ కొంతమంది చెప్పారు, ఒకళ్ళిద్దరు నాకు చెప్పి ఉన్నారు. వాటి కోసం ప్రెజెన్స్ కోసం మాత్రమే వీళ్ళు పోతున్నారు తప్ప వీళ్ళకి జీతం ఎందుకు ఇస్తున్నారు అని అంటే వీళ్ళ పిల్లల్ని పోషించుకోవడానికి, వీళ్ళు పట్టణాల్లో ఉండడానికి, ఆ పిల్లల్ని ఉన్నతంగా చదువులు చదివించుకోవడానికి, గవర్నమెంట్ జీతాలు వచ్చేసరికి లోన్లు తీసుకొని ఉన్నతమైనటువంటి జీవితాలు ఎంజాయ్ చేయడం కోసం గవర్నమెంట్ మీకు ఉద్యోగాలు ఇచ్చిందా? ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా ఈ ఆర్టికల్ రాశాడంటే, నేను చాలామంది నాకు చెప్పారు, కానీ అథెంటిక్గా నా దగ్గర నేను సేకరించడానికి నాకు టైం కూడా లేదు. ప్లస్ నిజం చెప్తున్నాను కదా, ఒకరోజు వీటన్నిటి మీద మానిటరింగ్ పెడదాం అనుకున్నాను, కానీ చెప్పాల్సిన ఇదిగో విశ్వం నాకు ఇది పంపించింది. చాలామంది చెప్పింది ఏంటి అనంటే ఆన్లైన్లో ట్రేడింగ్స్ చేస్తున్నారు, ఈ ఆన్లైన్లో ట్రేడింగ్స్ చేస్తున్నారు. ఈ ట్రేడింగ్ చేసే నేను బెట్టింగ్స్ మీద వీటన్నిటి మీద ఎందుకు పడిపోతాను అనంటే యువత ఒక్కటే నాశనం అవ్వట్లేదు. వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు, మొబైల్ ఫోన్లు ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా, గవర్నమెంట్ వ్యవస్థల్లో ముఖ్యంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా వరకు వాళ్ళ జీవితాలని, చాలామంది, నేను అందరినీ సిన్సియర్ ఆఫీసర్లు అనట్లేదు, సిన్సియర్గా ఉన్న స్కూల్ మాస్టర్స్ని అనడం లేదు, నిజాయితీగా ఉన్న వాళ్ళని నేను ఇక్కడ అనడం లేదు. ఎవరైతే ఈ లత్తుకోర పనులు చేస్తున్నారో, ఈ పిచ్చి పనులు చేస్తున్నారు, పిచ్చి పనులు చేసే వాళ్ళని నేను మాట్లాడుతున్నాను. ఓకే, దాంట్లో ట్రేడింగ్స్ చేసుకుంటూ ఇక్కడ ఎంత క్లియర్గా ఈ ఆర్టికల్ రాసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అండి. ఇదిగో ఆయన ఎడిటర్ కూడా ఇక్కడ పేరు ఉంది, చీఫ్ ఎడిటర్ అమరేందర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చి కొంతమంది పిల్లల భవిష్యత్తుని ఎలా ఉందని ఆవిష్కరించడానికి మీరు ముందుకు వచ్చినందుకు ఆయన క్లియర్గా దాంట్లో రాశాడు. ఏంటి అనంటే పిల్లలు ఏదన్నా పాఠం చెప్పండి అంటే కూడా ఎవడన్నా పొరపాటు లేసి మిస్ ఇవాళ పాఠం చెప్తారా అనంటే ఏంట్రా నీకు పాఠం చెప్పేది అని చెప్పి వాడిని ఏదో ఒక ప్రశ్న అడుగుతారంట. ప్రశ్న అడిగిన తర్వాత వాడు అబ్బా జబ్బా దబ్బా అంటాడు. ఎందుకంటే యథా టీచరు తథా విద్యార్థి అనగానే ఇమ్మీడియట్గా వాడికి ఒక పనిష్మెంట్ ఇచ్చేసి వాడిని ఒక్కడికి పనిష్మెంట్ ఇస్తే క్లాస్ మొత్తం సైలెంట్గా ఉంటుంది. ఇంకొక విషయం, వీళ్ళు దీంట్లో మునిగిపోతూ ఉంటే పిల్లలు కూడా వాళ్ళ కబుర్లలో వాళ్ళు మునిగిపోతూ ఉంటారు. ఆ క్లాస్ రూముల నుంచి వచ్చేటటువంటి శబ్దాలు ఏంటంటే సైలెన్స్ 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 తప్ప
పాఠం చెప్పాలనే కామన్ సెన్స్ లేకుండా కూడా క్లాస్ రూముల్లో ఉంటున్నారు అనేటటువంటిది. ఇంకొకటి ఏంటంటే, ఈ ట్రేడింగ్లో కనుక ఎవరికైనా డబ్బులు పోయినాయి అనుకుందాం, ఆ పోతే గనక ఆ కోపం అంతా కూడా ఆ పిల్లల మీద చూపించేస్తున్నారు టీచర్స్ అనేది ఇది నేను స్వయంగా విన్నాను, నిజంగా విన్నాను. ఎందుకంటే వీళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటిది ఇక్కడ విశ్వసనీయంగా తెలిసినటువంటిది. ఇక్కడ ఆ యూట్యూబ్లో చూస్తూ ఇక్కడ ఏదైనా సరే ఎవరైనా అల్లరి చేసినా, గొడవ చేసినా, లేదా ఎవడన్నా కంప్లైంట్ ఇచ్చి వాడు కొడుతున్నాడు టీచర్ అనో ఇంకోటనో చెబితే పట్ట 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 విపరీతమైనటువంటి కోపంతో పిల్లల్ని కొట్టేస్తున్నారు. కొట్టాలి, పిల్లల్ని ఖచ్చితంగా కొట్టాలి. ఎప్పుడు కొట్టాలండి? వాడికి పాఠం నేర్పిస్తూ, బోధిస్తూ, వాడు గనక తప్పు చేస్తేనో, లేకపోతే వాడు నేర్చుకోకపోతేనో, లేదా వాడు చెడు అలవాట్లకు వెళ్తేనో, వాడు అబద్ధాలు చెబుతూ పనికి రాకుండా తయారవుతానో, వాడిని చదువు వైపు మళ్లించడానికి, దారిలో పెట్టడానికి, దండించడంలో తప్పే లేదు. కానీ దేనికోసం దండిస్తున్నారు? మీ వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాల కోసం. ఎవరో అమ్మకన్న బిడ్డలు మీ దగ్గరికి తీసుకొచ్చి మా పిల్లల్ని ప్రయోజకుల్ని చెయ్యండి అని అంటే, మీ పిల్లల్ని ప్రయోజకులు చేసుకుంటూ మేము కట్టేటటువంటి ట్యాక్సుల ద్వారా తీసుకునే జీతాలతోటి, నేను అందరినీ అనడం లేదు, ఈ దరిద్రాలు ఎవరైతే పడుతున్నారో వాళ్ళని అంటున్నా, మీరు తీసుకొని భావి భారత పౌరుల్ని ఏ విధమైనటువంటి దిశా నిర్దేశం లేకుండా తయారు చేస్తున్నారో ఈరోజు ఇలాంటి బాధ్యత రాహిత్యమైనటువంటి టీచర్లు ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో నాకు నిజంగా ఈ వార్త చూసిన తర్వాత నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. నా చిన్నప్పుడు నేను 8th క్లాస్లోనో 7th క్లాస్లోనో ఉన్నా, నాకు సరిగ్గా గుర్తులేదు, ఒక సినిమా వచ్చిందండి. యాక్చువల్గా ఇది కరెక్ట్ వాట్ హ్యాపెన్ దిస్, ఒకసారి అది ప్లే చేయండి, సిస్టమ్ నుంచి ప్లే చేయండి. అదే చిన్నప్పుడు ఒక సినిమా వచ్చింది, రేపటి పౌరులని, ఒక అద్భుతమైన సినిమా టీ కృష్ణ గారు తీశారు. దాంట్లో పేరెంట్స్ యొక్క సిచ్యుయేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే పిల్లలు ఆ పేరెంట్స్ లేకపోవడం వల్ల, ఆ పేరెంట్స్ సరైనటువంటి దారిలో లేకపోతే వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాగే వాళ్ళు చేసేటటువంటి పనుల వల్ల పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు, అలాగే పిల్లలు చేసేటటువంటి పని వల్ల పేరెంట్స్ ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఒక ఆదర్శవంతమైనటువంటి టీచరు ఆ స్కూల్లో ఆ ఊర్లో చదువు చెప్పడానికి వస్తే ఆవిడ ఎన్ని అష్ట కష్టాలు పడుతుందో అక్కడ రాజకీయాలతో అనేటటువంటి విషయంలో అద్భుతమైనటువంటి సినిమా తీశారు. దాంట్లో ఒక పాట ఉంటుంది, అది ఎవరు మన ఆయన పేరు ఏదో ఉంటుంది, నరసింహారావు గారు ఏదో, ఆయన ఒక పిల్లవాడితోటి ఏంటి అనంటే, అయ్యానే చదివి బాగుపడతా అని చెప్పేసి అని ఒక దేంటి పాట ఒకటి ఉంటుంది. అది ఏంటి అనంటే, ఇదిగో చూడండి, ఇదే పాట. గుడ్, థ్యాంక్ యూ. ఈ పాట మీరు ఒకసారి పెట్టుకొని చూడండి మై డియర్ ఫ్రెండ్స్, రేపటి పౌరుల సినిమాలో ఈ సాంగ్ పెట్టుకొని చూడండి. అయ్యా నేను చదివి బాగుపడతా అనంటే ఆ తండ్రి అంటాడు, వద్దురా నాయన ఈ చదువులొద్దు, ఏమొద్దు, నీ పిండా కూడొద్దు, శుభ్రంగా చదువు పని చేసుకొని బ్రతుకు, పని చేసుకొని బ్రతికితే 4 డబ్బులు వస్తాయి, కడుపు నిండుతుంది. పని అంటే, చదువు అంటే ఏంటి అనంటే పని పాట లేని వాళ్ళకి చదువే ఒక పని కింద ఉంది అని చెప్పేసి అని అంటాడు. అయ్యో లేదు, నిన్ను ఇంజనీరింగ్ చేయాలన్నా, డాక్టర్ని చేయాలన్నా కండలు కరిగిపోతాయి. నాలో ఉన్నటువంటి ఇతను ఒక రిక్షా పుల్లర్ అనమాట, రిక్షా తోలుకునేటటువంటి వాడు. ఈ కొడుకేమో బాగా చదువుకోవాలనేటటువంటి జాస్ ఉంటుంది. అప్పుడు కొడుకు చెప్తాడు, అనాథ హాస్టల్స్ ఉన్నాయంట, దాంట్లో చేరతాను, అనాథ హాస్టల్స్లో చేరి అక్కడి నుంచి స్కూల్కి వెళ్తాను అంటే, ఆ పాట నిజంగా సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకి దర్పణం అండి, నిజంగా అద్దం పడుతుంది అన్నమాట. అప్పుడు చెప్తాడు, ఒరే హాస్టల్లో పురుగుల అన్నం పెడుతున్నారు, పాసిపోయింది పెడుతున్నారు, ప్రభుత్వ హాస్టల్లో నడపడానికి ఇచ్చినటువంటి సరుకులన్నీ నువ్వు పనిచేసేటటువంటి హోటళ్ళకు వస్తున్నాయిరా, అధికారులు ఇలా ఉన్నారు అని చెప్తాడు. అయ్యా అట్ట కాదు, నేను మన సర్కారు స్కూళ్ళు ఉన్నాయి కదా, నువ్వు ప్రైవేటు స్కూల్లో చదివియద్దు, పంపించు అని అంటే, సర్కారు స్కూళ్ళు పందులు ఉన్నాయి, అలాగే సర్కారు ఉద్యోగం చేసేటటువంటి టీచర్లు అందరూ పేకాట ఆడుకుంటున్నారంటే నిజంగా నా చిన్నప్పుడు నేను చూశాను. చాలామంది రీసెంట్గా కూడా కొన్ని విషయాలు మనం చూసాం. ఒకానొక 2-3 ఇష్యూస్ కూడా వచ్చింది. రీల్స్ చేస్తా కూడా పట్టుబడ్డారు టీచర్సు. రీల్స్ చేసుకుంటూ టీచర్సు ప్లస్ ఇంకా కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో కూడా రీల్స్ చేసుకుంటూ కూడా పట్టుబడి ఉద్యోగాలు పీకించుకున్నటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టుగా, నేను ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యా శాఖకే నేను చెప్తున్నాను, విద్యాశాఖ మంత్రి గారికి మాత్రమే చెప్తున్నాను నేను, అలాగే సెక్రటరీ గారికి కూడా చెప్తున్నాను. సార్ ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ, ఇది నిజంగా వెన్నెముక. ఆ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో
దేశానికి మదుపు ఎవరైతే ఉన్నారో, దేశం యొక్క సంపద ఏదైతే ఉందో అది యువతే. ఆ యువత ఎలా ఉంటే ఆ సంపద ఎలా ఉంటుంది? ఆ విలువైనటువంటి సంపద ఏది అంటే విద్యార్థులు. ఈ యువత విద్యావంతులై ఒక వ్యవస్థలో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశం బాగుపడుతుంది అనేటటువంటి విషయం విద్యార్థులైన మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మీరు ఆ స్థాయికి వెళ్ళారు. కానీ మీ దిగువ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో, ఈ పౌరులకు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, నేటి బాలలే రేపటి పౌరులు. ఆ బాలల్ని రేపటి పౌరులుగా తయారు చేసేటటువంటి కర్మాగారము విద్యా వ్యవస్థ, విద్యాలయాలు. ఆ విద్యాలయాలు ఈరోజు ఆన్లైన్ ట్రేడింగులతోటి ఆ టీచర్స్ కొంతమంది ఆ విద్యని సరిగా లేక ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటినీ కూడా మూతపడేటటువంటి స్థితికి తీసుకొచ్చినటువంటి బాధ్యత కూడా ఇలాంటి బాధ్యతారాహిత్యమైనటువంటి టీచర్లదనే నేను మాట్లాడతాను. వీళ్ళే గనక సిన్సియర్గా పనిచేసి సిన్సియర్గా పాఠాలు చెప్తే ఆ టీచర్ ఇవాళ ఇంత ప్రతి చిన్నవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాల్సినటువంటి అవసరం వచ్చేటటువంటిదండి. ఒక్కసారి ఆలోచించండి మీరు. ఇంకొక మాట నేను చెప్తున్నానండి. యాక్చువల్గా చూడండి, చెట్టు కింద ఆ స్కూల్స్ చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయో, క్లాసుల్లో నీళ్లు నింకిపోయి పాడుబడిపోయినటువంటి వాటి కంటే కూడా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. బాధ్యత లేదా అండి? బాధ్యత లేదా? విద్యా వ్యవస్థని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వానిది కాదా? అరే మీకు ఓటు వేసినటువంటి జనాభా యొక్క భవిష్యత్ అండి అది. ఆ భవిష్యత్తుని ఎలా ఉన్నాయో ఒక్కసారి చూడండి మై డియర్ సోకాల్డ్ బ్యూరోక్రాట్స్. అలాగే ఈ వ్యవస్థని ఇలాగే వదిలేస్తే రేపు ఎలాంటి వ్యవస్థని తయారు చేయగలుగుతాం? ఈ చదువు సంధ్య లేనటువంటి, జ్ఞానం లేనటువంటి, చదువు సంధ్యతో కూడినటువంటి జ్ఞానం లేనటువంటి ఈ యువత రేపొద్దున ఎలాంటి వాళ్ళ కింద తయారవుతారు? సోమర్ల కింద తయారవుతారు, దొంగదారుల్లో వెళ్తారు, దిశ నిర్దేశం లేకపోతే వాళ్ళకి నచ్చినటువంటి దారిలో వెళ్తారు. ఆ దారి ఏ దారులు ఉంటాయో నేను చెప్పాల్సినటువంటి అవసరమే లేదు. ఈరోజు ప్రతి ఒక్క పేరెంటు కూడా ఇవాళ డ్రగ్స్ విచ్చలవిడిగా ఎందుకున్నాయండి? ఎందుకున్నాయి ఈ సమాజంలో? ఏదైనా సరే ప్రభుత్వం ఏ విషయాన్నైనా పక్కదారి పట్టించాలంటే డ్రగ్స్ అనేటటువంటి ఒక రాకెట్ని తెర మీదకి తీసుకొస్తున్నందుకు సిగ్గుపడాలి ప్రభుత్వం. అంటే ఎన్నిసార్లు ఈ డ్రగ్స్ అనేటటువంటి దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు అని అంటే వ్యవస్థ ఎంత కొనారిల్లిపోయిందో, ఎంత దరిద్రంగా ఉందో, ఎంత అభద్రతా భావంతో ఈ పిల్లల్ని పెట్టుకుని తల్లిదండ్రులు బ్రతుకుతున్నారు అనేటటువంటిది ఈరోజు మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ టీచర్లే గనక పని చెయ్యకపోతే, ఈ టీచర్లు ఈ వ్యవస్థను గనక సరిదిద్దకపోతే విద్యా ప్రమాణాలు ఎంత దిగజారుడుగా ఉన్నాయి అనంటే ప్రైవేట్ స్కూల్స్లో చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తున్నారు అనుకోవడం అనేది కూడా పొరపాటమ్మ. చాలామందికి నేను చెప్తున్నాను, చాలా స్కూల్స్ 1, 1, 2, 2, 3, 3 అని ఒక 10, 15, ఒక 20 లేదా ఒక 100 ర్యాంకులు వేస్తాయి. కానీ ఆ విద్యాలయాల్లో చదివే స్టూడెంట్స్ ఎంతమంది అమ్మా? కొన్ని లక్షల మంది. మరి ఆ లక్షల మంది జీవితాలు ఏమవుతున్నాయి? ఇంకొక విషయం కూడా చెప్తున్నాను మై డియర్ పేరెంట్స్, నేను పేరెంట్స్ని అడ్రస్ చేస్తున్నాను. గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్సు ట్రైన్డ్ అయ్యి వస్తారు, వాళ్ళు బీఈడీ చేసి వస్తారు, టీచర్గా ట్రైనింగ్ అయ్యి అన్ని అర్హతలు ఉన్నటువంటి ట్రైన్డ్ టీచర్స్ అక్కడ ఉన్నారు. మై డియర్ టీచర్స్, మిమ్మల్ని ప్రభుత్వం యొక్క డబ్బుతోటి, మేము కట్టేటటువంటి ట్యాక్సులతోటి కూడా మీరు బీఈడీ ట్రైనింగ్లు అయ్యి ఎగ్జామ్స్ రాసుకుని మీరు వచ్చి ఉద్యోగాలు సంపాదించి తీసుకునే డబ్బు కూడా మాదే. కానీ ఎలాంటి సమాజాన్ని మీరు మాకిస్తున్నారు అనేటటువంటి ప్రశ్నార్థకం. క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ మీరు ఇంత నిర్వీర్యంగా ఉంటే, క్వాలిఫైడ్ కానటువంటి వాళ్ళందరూ ప్రభుత్వం యొక్క ప్రైవేటు విద్యా వ్యవస్థల్లో ఉన్నారు. అక్కడ కూడా నాణ్యతమైనటువంటి చదువు లేదు. నాణ్యతమైనటువంటి చదువు చెప్పగలిగినటువంటి సత్తా గవర్నమెంట్ టీచర్లోనే ఉంది, గవర్నమెంట్ స్కూల్స్లోనే ఉన్నది. ఈ విద్యా వ్యవస్థని మళ్ళీ పునర్నిర్మించుకొని, ఈ విద్యా వ్యవస్థని మళ్ళీ కూడా సజావుగా దాని యొక్క తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి అనంటే పేరెంట్సే పూనుకోవాలి. చదువు రానటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళు కూడా దయచేసి ముందుకు రండి. ఎందుకంటే మీ జీవితాలు, మీరు ఆ రోజు మీ పేరెంట్స్ అవేర్నెస్తో లేకపోవడం వల్ల మీరు నిరక్షరాస్యులుగా మిగిలిపోయి మీ పిల్లల్ని మీరు జీవితంలో ఎదగలేక ఈరోజు మీ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో పంపిస్తున్నారు. లేదా చాలామంది పేరెంట్స్కి కూడా నేను చెప్తున్నాను, ఈరోజు ప్రతి పల్లెటూరులో కూడా ఒక ప్రైవేటు స్కూల్ వచ్చేసింది అనంటే ఎంత సిగ్గుచేటండి దేశానికి, ఈ రాష్ట్రానికి.
చెప్తున్నాను. విద్యా వ్యవస్థ ఉన్నది దేనికోసం అండి? ప్రైవేట్ స్కూల్స్ పెంచేసి, కార్పొరేట్ స్కూల్స్ని పెంచేసి, వాళ్ళని కోటీశ్వరులను చేసేసి, ఆ వాటిల్లో కుక్కేసి, జైళ్ళల్లో కుక్కినట్టు పిల్లల్ని కుక్కేసి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇది లేకుండా టార్గెట్ల పేర్లతోటి టీచర్లు ఏం చెప్తారో అర్థం కాదు, పిల్లలు ఏం చదవాలో అర్థం కాదు, ఈ టార్గెట్లు ఎలా రీచ్ అవ్వాలో అర్థం కాక వాళ్ళు మానసిక పరమైనటువంటి రోగంతో పడిపోయి నైరాశ్యంలో ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, గవర్నమెంట్ స్కూల్స్లో చదివినటువంటి ఏ విద్యార్థి ఆత్మహత్య చేసుకోలేదు, చేసుకోడు కూడా. ఎందుకంటే చక్కటి టైమింగ్స్ ఉంటాయి, అలాగే ట్రైన్డ్ అయినటువంటి ఆ టీచర్స్ అద్భుతంగా వాళ్ళకి పాఠాలు చెప్పగలరు. కానీ ఈరోజు ఈ విద్యా వ్యవస్థ ఆన్లైన్ ట్రేడింగ్లని వాళ్ళు వచ్చి కూర్చొని ఇంత నిరుపయోగంగా ఈ వ్యవస్థని, విద్యార్థుల్ని రోడ్డు మీదకి ఈడుస్తున్నారు అనంటే టీచర్లది ఎంత బాధ్యత ఉందో, ఎంత బాధ్యతారాహిత్యం ఉందో, పేరెంట్స్ది కూడా అంతే బాధ్యతారాహిత్యం ఉంది. మీరు వేసేటటువంటి ఓటు 2000కి అమ్ముకుని ఒక సారాయి పొట్లానికి ఒకప్పుడు, ఇప్పుడు ఒక క్వార్టర్ బాటిల్కి అమ్మేసుకునేటటువంటి తండ్రులకి నేను చెప్తున్నాను, అన్నలకి నేను చెప్తున్నాను, అయ్యా ఈరోజు మీ యొక్క బిడ్డ భవిష్యత్తు సారా బాటిళ్లకు బలి చేయకండి. ఎందుకంటే వాడు సరైనటువంటి చదువుకోకపోతే వాడు ఇప్పుడు ఏదైతే సారా కొట్లు ఉన్నాయో అంటే సోకాల్డ్ బార్లు, పబ్బులు, వాటిల్లో పని చేసేవాడు నీ కొడుకు అవుతాడు. నీకు వాడికి తేడా ఏంటి? నువ్వు తాగుతున్నావు, వాడు తాగే వాళ్ళకి పోస్తున్నాడు. ఎక్కడ ఎదిగాడు నీ బిడ్డ? నీ యొక్క వ్యసనంతో నీ విలువైనటువంటి ఓటు హక్కును అమ్ముకుంటే నువ్వు నమ్ముకున్నటువంటి రాజకీయ నాయకుడు చేసేటటువంటి దాష్టికం ఇది. నీ బిడ్డ నష్టపోతున్నాడు ఈరోజు. దయచేసి ఇవాళ మనకున్నటువంటి హక్కులో విద్యా హక్కు విద్య అనేటటువంటిది మన ప్రాథమిక హక్కు. మన పిల్లలకి పేరెంట్స్గా మనం ఇవ్వాల్సినటువంటిది. తర్వాత మై డియర్ టీచర్స్, నేను నిజంగా చెప్తున్నాను, సామాజిక బాధ్యత మీకు లేదా? కనీసము జీతాలు తీసుకునేటప్పుడైనా మీరు ఎంతమంది పిల్లల్ని సంస్కరిస్తున్నారు అనేది మీకు తెలుసా? ఈరోజు నేను చెప్తున్నాను కదా, ఒక్కటే మాట నేను టీచర్స్ని అడ్రస్ చేస్తూ నేను చెప్తాను. ఎవరైనా సరే, ఆడ కానీ మగ కానీ, పెద్దవాడైన తర్వాత వాడు ఏ స్థాయిలో కూర్చున్నా కూడా మీ జీవితానికి ఇన్స్పిరేషన్ ఎవరు అనంటే, ఒకప్పుడు నేను విన్నాను, మన లాస్ట్ సీఎం కేసీఆర్ కూడా వేదిక మీద చెప్పాడు, నేను ఇంత గొప్పగా నేను భాష మాట్లాడగలుగుతున్నాను అనంటే పలానా లెక్చరర్ నన్ను అభినందించాడు. అలాగే పలానా లెక్చరర్ ఇచ్చినటువంటి ఆ వాగ్దాటితోటే ఆయన అంత పెద్ద నాయకుడై సీఎం అయ్యాడు. ఇవాళ అలాగే పెద్ద ఇండస్ట్రీస్లో తీసుకోండి, అలాగే కార్పొరేట్ సెక్టర్లో సీఈఓలను తీసుకోండి. ఒకప్పటి తరం మనమందరం కూడా మిమ్మల్ని ఎవరు తీర్చిదిద్దారు అనంటే మొట్టమొదట చెప్పేదే టీచరు. ఆ ఉపాధ్యాయుడు అనంటే అతని యొక్క స్థానము, స్థాయి ఎంత గొప్పదో అర్థం చేసుకోండి దయచేసి. ఇది చెప్పిన తర్వాత కూడా మాకెందుకులే అని తీసి పక్కన పడేస్తే, అలాగే జీతాలు తీసుకుంటూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తే, మీ ఇంట్లో మీరు చదివిస్తున్నారే గొప్పగా మీ పిల్లలు, రేపొద్దున వాడు విద్యావంతుడయ్యి వాడి స్వార్థం వాడు చూసుకొని జ్ఞానం లేని వాడిలాగా వాడి నుంచి మీరు చాలా ఏ నిర్లక్ష్యాన్ని అయితే మీరు పిల్లలకి ఇచ్చారో, ఏ చదువు చెప్పకుండా ఏ నిర్లక్ష్యం అయితే మీరు ఆ పిల్లల పట్ల ప్రవర్తించారో కాసుకోండి. మీరు దేని పట్ల అయితే చూసుకున్నారో అదే జీవితంలో మీకు ఆ నిర్లక్ష్యమే మిగులుతుంది. ఆలోచిస్తారా మై డియర్ ఫ్రెండ్స్? అనుభవిస్తారా? మీ ఇష్టం. థ్యాంక్ యూ.